బిర్యానీలో రావాల్సింది లెగ్ పీస్ కానీ వచ్చింది బ్లడ్. ఎస్, మీరు విన్నది నిజమే. దమ్ బిర్యానీలో బ్లడ్ కనిపించడంతో కస్టమర్ కంగు తిన్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రశ్నించిన కస్టమర్కు మేనేజ్మెంట్ నిర్లక్ష్యపు సమాధానం చెప్పింది. దాంతో కస్టమర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రానా సిద్ధంగా ఉన్నాడు. రానా, చెప్పండి, రెస్టారెంట్లో బిర్యానీలో బ్లడ్ రావటం ఇది ఎంతవరకు నిజం? అక్కడ అసలు ఏం జరిగింది? బ్లడ్ రావటం నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక కస్టమర్ ఆదర్శ్ రెస్టారెంట్ కి వెళ్ళాడు. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ తింటున్నప్పుడు సడన్ గా దాంట్లో నుంచి ముక్కల వద్ద నుంచి కూడా అతనికి బ్లేడ్ అనేది కనపడింది. బ్లేడ్ వచ్చింది, ఇదేంటని ప్రశ్నించినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా పొరపాటున వస్తుంటే కొంచెం చూసుకోండి అనేసి వాళ్ళు అన్నాడు. నిర్లక్ష్యంగా కూడా సమాధానం చెప్పారు. దీనిపై దాదాపు 10 నిమిషాల పాటు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కూడా నడిచింది. అయితే వారు మాత్రం అలసత్వంగా కూడా ఈ సమాధానం ఇవ్వడంతో అతను ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చడం జరిగింది. ఎందుకంటే ఒక కస్టమర్ నేను తినేటప్పుడు బ్లేడ్ రావడం ఏంటి, ఒకవేళ నేను బై మిస్టేక్ లో తినేసినట్టే ఏం జరిగి ఉండేది అనేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన ఘట్కేసర్ పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆదర్శ్ సంబంధించిన రెస్టారెంట్ నిర్వాహకులు కూడా పిలిపించి మాట్లాడించినట్టుగా సమాచారం అవుతుంది. కిచెన్ లో వండేటప్పుడు అది బై మిస్టేక్ లో కింద పడింది అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి కిచెన్ లో పనిచేసినటువంటి వారు కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అవంతా చూసుకోకుండా పడింది. కాకపోతే మొత్తం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మేము కంప్లైంట్ ఇస్తామనేసి కూడా ఇప్పటికే కస్టమర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఓ పక్క వీళ్ళందరినీ పిలిపించి ఇప్పుడు పోలీసులు మాట్లాడుతున్నారు. కస్టమర్ కు కూడా నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్న హైదరాబాద్ లో ఎక్కువగా ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బిర్యానీలో బొద్దింకలు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు దోమలు వచ్చినటువంటి పరిస్థితి చాలా వరకు కూడా ఇలాంటివి కనపడ్డాయి. ఇప్పుడు ఏకంగా ఒక బ్లేడ్ ప్రత్యక్షం అవ్వడము అనేది ఒక సంచలనంగా మారింది. ఒకవేళ తినుంటే ఖచ్చితంగా నాలుక అనేది కట్ అయిపోయింది అనేది కూడా కస్టమర్ తన ఆవేదనను వ్యక్తం చేసిన నేపథ్యం కనపడుతుంది. సో దీనిపైన ఖచ్చితంగా ఆదర్శ్ రెస్టారెంట్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అతను కోరుతున్నాడు. రానా, ఒకవైపు రెస్టారెంట్స్, పబ్బులని మొన్నటి వరకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. పోలీసులు దీని గురించి స్ట్రిక్ట్గానే చేస్తూ ఉన్నప్పటికీ ఇలా అంటే ఇంతవరకు చూసిన దాంట్లో బిర్యానీస్లో కానీ చికెన్ రైస్లో కానీ బొద్దింకలు రావడము, పురుగులు రావడము, ఇతరతర డస్ట్, అక్కడ ఏదో వంటకు సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా నీట్గా లేకపోవడము, ఎక్స్పైరీ డేట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా రోజు రోజుకి కంప్లైంట్స్ వెళ్తున్నా కూడా ఇంకా యాజమాన్యం ఎవరైతే ఈ రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళకి యాజమాన్యంలో కనీసం కొంచెం కూడా వాళ్ళకి భద్రత బాధ్యత అనేది లేకపోవడం పట్ల పోలీసులు ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? అంటే ఇటీవల కాలంలో వరుసగా ఇలాంటి సంఘటనలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రద్దీగా ఉన్నటువంటి రెస్టారెంట్స్ పైన కానీ ఎక్కువగా ప్రముఖమైనటువంటి రెస్టారెంట్ కి చిన్న చితకైన రెస్టారెంట్ల పైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయడం కానీ ఏమన్నా బాగోలేకపోయినా లేకపోతే కిచెన్ బాగలేకపోయినా పరిసర అప్పటికే పాడైపోయినటువంటి వస్తువులు ఉన్నా కూడా వెంటనే ఆ రెస్టారెంట్ కానీ ఆ ప్లేస్ అంతా కూడా వారు సీజ్ చేస్తున్నారు. నోటీసులు కూడా జారీ చేస్తున్నట్టు లేకపోతే ఒక పక్క ఇంత నాణ్యమైనటువంటి ఫుడ్ అందించడం కోసం, వినియోగదారుల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక రకాలుగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఫిర్యాదులు వచ్చినా కూడా పోలీసులు కూడా వెంటనే వారు రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది ఈ యొక్క రెస్టారెంట్స్ కానీ, ఈ ఫ్రైడ్ రైస్ సంబంధించిన సెంటర్స్ కానీ, తర్వాత టిఫిన్ సెంటర్స్ కానీ వీళ్ళు నిర్లక్ష్యం వల్ల అక్కడ ఇలాంటి సంఘటన అనేది చోటు చేసుకుంటారని చెప్తున్నారు. ఈసారి కానీ ఆరోపణలు వస్తే మాత్రం మొత్తానికి వీళ్ళ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన లైసెన్స్లను రద్దు చేయడంతో పాటు వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని కూడా కొత్త ప్రభుత్వం చెప్తున్నప్పుడు కానీ అయినప్పటికీ కూడా ఇలాంటి నిర్లక్ష్యం వల్ల బ్లేడ్ రావడం కానీ, బొద్దింకలు రావడం కానీ ఇలాంటి చాలా సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి. సో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి కూడా పెడతామనేసి కూడా చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆ రెస్టారెంట్ ను కూడా అక్కడ ఉన్నటువంటి నాణ్యతన కానీ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో వాటి బాగాలేకపోయినా కూడా ఖచ్చితంగా వాటిపై వాళ్ళకి నోటీసులు జారీ చేస్తామని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.